ప్రతి అమ్మాయిలో అపారమైన శక్తి బీజం ఉంది. దానిని సంరక్షిస్తే అది మన దేశ భవిష్యత్తునే మార్చుతుంది. కానీ ప్రస్తుతం భారతదేశంలోని లక్షలాది బాలికలు వాస్తవికత మసకగా ఉంది. ఈ బాలికలు తమ విద్యను ఎప్పటికీ పూర్తి చేయలేరు. వారు తమ పూర్తి సామర్థ్యాన్ని ఎప్పటికీ చేరుకోలేరు. ఒక చిన్న ఊరు నుండి వచ్చిన చాందినిని కలవండి. తను ఇప్పుడే 8వ తరగతి ఉత్తీర్ణత సాధించింది. ఇంకా చదువుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంది. కానీ ఆమె ఉండే చోట మాధ్యమిక పాఠశాల లేదు. దూర ప్రాంతానికి ఆమెని సురక్షితంగా తీసుకెళ్లడానికి ఎలాంటి రవాణా మార్గాలు లేవు. తనని ఇంకా చదివించడం సరైన నిర్ణయం కాదని తల్లిదండ్రులు భావిస్తున్నారు. మరి వారు ఇప్పటికే ఆర్థిక సమస్యలో ఉన్నారు. ఇంకా ఎందుకంటే తను కేవలం ఓ ఆడపిల్లేగా. అమ్మాయిలు చిన్నప్పటి నుండి ఇంటి పనిలో సాయం చేయాలి. తన దోబోటుల సంరక్షణ చూసుకోవాలిగా. మరిప్పుడు ఆమె సురక్షితంగా చదవడానికి పాఠశాల కూడా లేదాయే. ఆమెకు వివాహం చేసేస్తారిక. కానీ చాందిని వయసు 14 మాత్రమే. ఇలాంటి సందర్భంలో చాందిని లాంటి అమ్మాయిలకు జీవితంలో మాట్లాడే అవకాశమే చాలా తక్కువగా లభిస్తుంది. పసి వయసులోనే భార్యలు తల్లులయ్యేందుకు మానసికంగా శారీరకంగా వారు సిద్ధమే కారు. ఇది వారి ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆ కుటుంబాలు ఇప్పుడు పేదరిక వలయంలో చిక్కుకున్నాయి. ఇది తరం నుండి తరానికి వరుసగా చేరుతూనే ఉంటుంది. కానీ ఇది ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు. చాందిని పాఠశాలతో చేరితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. అప్పుడు ఆమె మాధ్యమిక విద్యను పూర్తి చేస్తుంది. ఆమె జీవితంలోని దీని ప్రభావం ఎంతో ఆలోచించండి. చక్కటి విద్యతో ఆమె ఉద్యోగం పొందవచ్చు. అలా ఆమెకు ఆర్థిక స్వాతంత్రం లభిస్తుంది. మరి చివరకు పేదరిక చక్రం విచ్ఛిన్నం అవుతుంది. శుభవార్త ఇంకా ఉంది. తనతో కుటుంబం ఎప్పుడు కావాలనేది స్వయంగా నిర్ణయించుకునేలా బలమైన స్థితిలో ఆమె ఉంటుంది. తన పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా వారు పూర్తి విద్యావంతులు అవుతారు. అబ్బాయిలు మాత్రమే కాదు, అమ్మాయిలు కూడా. ఇక అది అక్కడితో ఆగదు. చదువుకునే మహిళలను దేశాలు మరింత సురక్షితమైనవి, ఆరోగ్యకరమైనవి, సంపన్నమైనవి కూడా. ఇక ఆర్థిక వ్యవస్థ కూడా నాటకీయ అభివృద్ధి పొందుతుంది. అమ్మాయిలందరూ పూర్తిగా చదువుకొని మానవ వనరులుగా మారితే అద్భుతమే జరుగుతుంది. మన జీడీపీకి $770 బిలియన్ తోడవుతాయి. దానిని ఊహించుకోండి. అందరం కలిసి మన అమ్మాయిలని పాఠశాలలో చదువుకునేలా చేయండి. తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి వారికో అవకాశం ఇవ్వండి. మరి వారు ఎదిగితేనేగా మన దేశం కూడా ఎదిగేది.